నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి మహిళ లక్షాధికారి కావటమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ప్రతి ఒక్కరూ సోలార్ సిస్టమ్ను ఉపయోగించుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలి. టాటా పవర్ సోలార్ రిటైల్ బిజినెస్ హెడ్ జె శ్రీనివాస్. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరగబోవు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగ ర్యాలీని విజయవంతం చేయాలి. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. డిఆర్డీఏ మెప్మా ఆధ్వర్యంలో పొదుపు సంఘంలోని మహిళలకు జీవనోపాధుల కార్యకలాపాలు, ఆర్థికాభివృద్ధి అనే అంశాలపై సంబంధిత శాఖల క్షేత్రస్థాయి సిబ్బందికి బాపట్లపట్నంలోని సాయిరాం గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, జిల్లా అధికారులు పాల్గొని ప్రసంగించారు. కానీ ఈ రోజు ఈ సమావేశాన్ని నేను చూస్తుంటే గత దశాబ్దం క్రితం ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత డిపార్ట్మెంట్ ఉందో ప్రస్తుతంగా ఈ సదస్సులో మళ్ళీ అది నాకు కనపడతా ఉంది. మరి ఆ రోజున మనం ఏది మాట్లాడినా డిఆర్డీఏని, ఏది మాట్లాడినా పొదుపు సంఘాలే, పొదుపు మహిళలే అంత వైభవంగా నడిచినటువంటి పరిస్థితి. తర్వాత కొంత ప్రాధాన్యత తగ్గినట్టు అనిపించిన ఈరోజు శ్రీనివాస్ తీసుకున్నటువంటి యాక్టివ్ రోల్, మీ అందరినీ సమావేశం చేయడం, ఈ ఎక్స్పోని లేదా దీన్ని నిర్వహించడం అనేది చాలా బ్రహ్మాండంగా చేశారు. ముఖ్యంగా నేను డిఆర్డీఏ డిపార్ట్మెంట్ మొత్తానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలు అందరికీ కూడా నేను ఈ విషయంలో అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక మరి చొరవ అనే విషయంలో ఎలా ఉందంటే, వెండర్స్ ని కూడా మనం కొంచెం రకరకాలైనటువంటి వాహనాన్ని అమ్మేటువంటి కంపెనీలు, వెండర్స్, మనము ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి రకరకాల పరికరాలు, అదేవిధంగా చిరు ఆహారాన్ని తయారు చేసేటువంటి పరికరాలు కావచ్చు, చాలా వరకు మనము ఎగ్జిబిట్ చేస్తూ పెట్టుకొని మన వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్ ఇవ్వడం కోసం చేశాం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ సమావేశం నిర్వహించినప్పుడు ఈ డిపార్ట్మెంట్ ద్వారా అనేక యాక్టివిటీస్ మనం చేయాలి అని, వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళి మనము మహిళలందరికీ, ఈ కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబంలో ఒక ఎంటర్ప్రీనర్ని తయారు చేయడమే కాకుండా నిఖరంగా ఆదాయం వాళ్ళకు లభించేలాగా మనము ముందుకు తీసుకెళ్ళాలి, హ్యాండ్ హోల్డ్ చేయాలని చెప్పి కలెక్టర్లందరికీ కూడా ఆదేశించడం జరిగింది. మరి ఆ ఆదేశాలలో మరొక విషయాన్ని కూడా వారు స్పష్టంగా చెప్పారు. అదేంటి అంటే, మనకు ఈ మిల్క్ యానిమల్ అనేటువంటిది విస్తృతంగా మనము పంపిణీ చేసి, లోన్లు ఇచ్చి, మిల్క్ యానిమల్ మనం కొనిచ్చి వాళ్ళతో చేయాలి. అలా చేసేటప్పుడు పచ్చగడ్డి అనేటువంటిది అవసరం అనేది వాళ్ళకు చాలా సమస్య అవుతుంది. దాన్ని వాళ్ళు పచ్చగడ్డి లేనిదే మరి ఆ పశువులు మంచిగా పాలియవు. పచ్చగడ్డి వాళ్ళకు కావాలి. అది కావాలంటే మీరు కొన్ని భూముల్ని కూడా వాళ్ళకు గుర్తించి ఇవ్వండి. ఆ సంఘాలకి ఏవైనా గ్రేజింగ్ ల్యాండ్స్ కానీ, పోరంబోక్ ల్యాండ్స్ కానీ, ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి బీడు భూములు కానీ, లేదా వాళ్ళే కౌలుకు తీసుకునేటువంటి విధంగా గ్రామంలో ఎవరి దగ్గర నుంచైనా కౌలుకు తీసుకొని ఆ భూముల్లో పచ్చగడ్డిని పండించి ఆ గడ్డిని కట్టింగ్ చేసేటువంటి యంత్రాలు లాంటివన్నీ ఉపయోగించి దాన్ని మళ్ళీ వాహనాల ద్వారా ఇంటింటికి కూడా పంపిణీ చేసి, ఈ పశువులు పెంచుకునేటువంటి కుటుంబాల వారికి ఇంటింటికి కూడా పంపిణీ చేసేటువంటి విధంగా ప్లాన్ చేయమని కలెక్టర్లకి వారు ఆదేశించారు. ఆ విధంగా చేయడం వల్ల ప్రతి ఇంటికి ఆ పచ్చగడ్డి అవసరం ఉండడం వల్ల వాళ్ళు పశువుల పెంపకం చేపట్టడం వల్ల మంచి దాన వాటికి లభించి అవి మంచిగా పాలించి ఆ కుటుంబాలకి ఆదాయాన్ని ఇస్తాయి అనేటువంటిది. అదే విషయాన్ని నేను డిపార్ట్మెంట్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనము
కనీసం 10,000 యూనిట్లు పంపిణీ చేయాలి ఈ సంవత్సరం అని కూడా మనం నిర్దేశించుకున్నాం. ఆ విధంగా ఇప్పుడు వీరోఎల్ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరందరూ కూడా భూమిని కూడా గుర్తించాలి. మీ దగ్గర ఏమైనా ప్రైవేటు భూములు కానీ లీజు తీసుకోవడానికి, లేదా ప్రభుత్వ భూములు ఏమైనా ఖాళీగా ఉన్నాయంటే వాటన్నింటినీ కూడా మీకు నేను నామమాత్రపు రెంట్ కింద వాటిని ఇవ్వడానికి కూడా కలెక్టర్ గా నేను మీకు సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ సోలార్ సిస్టమ్ను ఉపయోగించుకొని విద్యుత్ వినియోగంను తగ్గించుకోవాలని టాటా పవర్ సోలార్ రీటైల్ బిజినెస్ హెడ్ జె శ్రీనివాస్ అన్నారు. బాపట్లపట్నంలోని కరుమూరి హనుమంతరావు కాలనీలోని సాయిరాం గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో పొదుపు సంఘాల మహిళలకు జీవనోపాధి, ఆర్థికాభివృద్ధి అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాపట్ల జిల్లా ప్రజలందరికీ కూడా టాటా పవర్ సోలార్ GM సోలార్ సిస్టమ్స్ తరఫున మేము అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూర్య గారి పథకం కింద బాపట్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారు, అలాగే మన PD గారు, మన DRDA PD గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి మేము కూడా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ PM సూర్య గారి పథకం కింద మేము ఆల్రెడీ గుంటూరు జిల్లాలోను, కృష్ణా జిల్లాలోను, బాపట్ల జిల్లాలో కూడా సుమారుగా ఒక 600 సిస్టమ్స్ పైన ఇప్పటివరకు మేము చేయడం జరిగింది. అట్లాగే ఇక నుంచి కూడా మేము బాపట్ల జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు మేము తప్పకుండా ఈ జిల్లాలో ఎక్కువ మందికి ఈ పథకం అందించి వాళ్ళకి కన్జ్యూమర్స్ అందరికీ కూడా ఎలక్ట్రిసిటీ బిల్స్ నుంచి కానీ విముక్తి కలిగించేటట్టుగా, అట్లాగే పర్యావరణానికి కూడా ఎంతో ఉపయోగపడేటట్టుగా ఈ ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చిన ఈ PM సూర్య గారి పథకాన్ని మేము అమలు చేయడానికి మంచిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగానే ఇవాళ ఈ ప్రోగ్రాంలో మేము ఒక స్టాల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఈ అవకాశాన్ని మన బాపట్ల జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని వాళ్ళు కరెంటు బిల్లు వాళ్ళు తగ్గించుకోవడం, 90% తగ్గించుకోవడం ద్వారా, అలాగే వాళ్ళ సామాజిక బాధ్యత కింద పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేయడానికి అందరూ సహకరిస్తారని భావిస్తున్నాం. మనకి 2 కిలోవాట్ సిస్టమ్ నుంచి మనకి 10 కిలోవాట్ సిస్టమ్స్ వరకు ఈ PM సూర్య గారి పథకం కింద మనం అందించడం జరుగుతుందండి. మనకి రాయితీ కూడా అలాగే మనకి 1 కిలోవాట్ అయితే 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వారు. 2 కిలోవాట్ సిస్టమ్ అయితే 60,000 సబ్సిడీ ఇస్తున్నారు. 3 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్స్ వరకు ఎంతైనా సరే 78,000 రూపాయల సబ్సిడీ అందిస్తున్నారు. సో ఈ సబ్సిడీ మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ పథకం 1 కోటి మందికి ఇన్స్టలేషన్స్ కంప్లీట్ అవ్వాలని ప్రధానమంత్రి సూర్య గారి పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ పథకం ద్వారా ఆ 1 కోటి మందిలో మీరు కూడా భాగస్వాములు అయ్యి ఈ సబ్సిడీని అందరూ ఉపయోగించుకుని మీరందరూ చక్కగా మీ కరెంటు బిల్స్ తగ్గించుకోవడం, అలాగే పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేసినట్టుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కిలోవాట్ కాస్ట్ వచ్చి మనకి 80,000 రూపాయలు పడుతుందండి. 2 కిలోవాట్ కాస్ట్ వచ్చి మనకి 1,56,000 పడుతుంది. 3 కిలోవాట్ సిస్టమ్ వచ్చి 2,25,000 రూపాయలు పడుతుందండి. మనకి సుమారుగా 200 నుంచి 300 రూపాయలు, 200 నుంచి 300 యూనిట్లు ఎవరైతే కన్జంప్షన్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా మనం 2 కిలోవాట్ సిస్టమ్ సరిపోతుందండి. అట్లాగే 300 నుంచి 400 యూనిట్స్ ప్రతి నెల వాడకం ఉన్న వినియోగదారులందరికీ కూడా మనం 3 కిలోవాట్ సిస్టమ్ సజెస్ట్ చేస్తున్నాం. అది 2,25,000 రూపాయల సిస్టము. ఇది పెట్టుకుంటే కనుక మనకి 78,000 సబ్సిడీ దొరుకుతుంది. సో ఎఫెక్టివ్గా సబ్సిడీ పోను మన సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన ఒక నెలలోనే ఈ 78,000 కన్జ్యూమర్ అకౌంట్లోకి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు క్రెడిట్ చేస్తున్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి. సో వాళ్ళ ఎఫెక్టివ్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 1,47,000 రూపాయలు మాత్రమే అవుతుంది 3 కిలోవాట్ సిస్టమ్. సో 3,000 నుంచి 4,000 బిల్లు వచ్చిన వాళ్ళ కన్జ్యూమర్లందరికీ కూడా మినిమం ఛార్జెస్ 300 నుంచి 400 వరకే మనకి పేర్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా బిల్ అంతా కూడా ఈ సోలార్ సిస్టమ్ ద్వారా జనరేట్ చేసే యూనిట్ల ద్వారా కన్జ్యూమర్కి చాలా విముక్తి జరుగుతుంది. కరెంట్ బిల్స్ పే చేయడం అన్న సిస్టమ్ 25 సంవత్సరాలు టాటా కంపెనీ దీని మీద వారంటీ ఇవ్వడం జరుగుతుంది. ప్యానల్స్ అన్నిటికీ కూడా, అట్లాగే మేము బిగించే ఇన్వర్టర్కి కూడా 8 సంవత్సరాల వారంటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిస్టమ్ బిగించినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు పూర్తిగా మన సర్వీస్ వారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, టాటా ప్రత్యేకంగా దేశంలో ప్రజలందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి కంపెనీ. సో చాలా విలువలతోటి నడుస్తున్నటువంటి కంపెనీ. సో అట్లాంటి సంస్థ గత 35 సంవత్సరాలుగా ఈ సోలార్ ఇండస్ట్రీలో ఉంది. సో వాళ్ళు తయారు చేసే ఈ ప్రోడక్ట్ ఎంతో నాణ్యమైన ప్రోడక్ట్స్. గవర్నమెంట్ రెగ్యులేషన్స్, APCRDA రెగ్యులేషన్స్ ప్రకారం
ఈ ప్రోడక్ట్ని మనం అందిస్తున్నాం ప్రజలందరికీ, బాపట్ల జిల్లా ప్రజలందరికీ. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చక్కగా ఈ సబ్సిడీ స్కీమ్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా. కర్లపాలెం మండలము పాతనందాయపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా జలబిందెల కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు ఊరేగింపుగా వారి వారి గృహాల నుంచి బిందెలతో నీరు తీసుకొచ్చి జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కల రమణారెడ్డి, కుంచాల సూర్యనారాయణ రెడ్డి, పేద నాగిరెడ్డి, తావూరి ముసలారెడ్డి, మురళీరెడ్డి, రావి నరసారెడ్డి, కుంచాల అయ్యప్పరెడ్డి, అక్కల గోపిరెడ్డి, సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతు గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా వ్యవసాయ పొలంలో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ అన్నారు. కర్లపాలెం మండలం ఎట్రవారిపాలెం గ్రామాల్లోని రైతులకు కౌలు రైతు కార్డులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంత్ కుమార్ మాట్లాడుతూ రైతులు కౌలు రైతుల కార్డులు తీసుకోవటం వల్ల వారు పండించిన పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి, యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి అట్ల మురళీకృష్ణారెడ్డి, వ్యవసాయ గ్రామ సహాయకులు భ్రమరాంబిక తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగ ర్యాలీని ఈ నెల 16వ తేదీ నిర్వహించనున్నామని, ర్యాలీని జయప్రదం చేయాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కోరారు. బాపట్లపట్నంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి ముఖ్యమైన ఉద్దేశం, భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తిరంగా ర్యాలీలలో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్పై సాధించినటువంటి విజయం, ఆపరేషన్ సింధూర్ యొక్క విజయోత్సవ ర్యాలీలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా బాపట్లలో కూడా మాజీ సైనికుల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. శుక్రవారం 16 మే 2025 తారీఖున శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బాపట్లపట్నంలో చీల్ రోడ్ సెంటర్ నుంచి జమ్ములపాలెం ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి సర్కిల్ వరకు మరి ర్యాలీ నిర్వహించాలని చెప్పి మాజీ సైనికుల ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీకి కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులను కూడా ఆహ్వానించడం జరుగుతుందండి. బాహటంగా మేము మాజీ సైనికులుగా పిలుపునిస్తున్నాం. తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కానీ, గౌరవ శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్రవర్మ గారిని, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కోన రఘుపతి గారిని, బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ, ఎక్స్ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారిని, మరి జనసేనకు సంబంధించినటువంటి శ్రీమన్నారాయణ గారిని, అదేవిధంగా బీఎస్పీకి చెందినటువంటి రాజారావు గారిని, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గంటా అజిబాబు గారిని, సిపిఐ పార్టీ వారిని, సిపిఎం పార్టీ వారిని, సమాజ్వాదీ పార్టీ వారిని, అదేవిధంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ మరి కుల సంఘాల నాయకులను, మైనారిటీ నాయకులను, అంజుమాన్ కమిటీ వారిని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున మాజీ సైనికుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు చీల్ రోడ్ సెంటర్ నుంచి జరిగేటటువంటి తిరంగా ర్యాలీకి పేరు పేరున ఆహ్వానిస్తున్నామండి. దయచేసి ఒక విషయం గమనించాలి, ఎవరు కూడా రాజకీయ పార్టీల జెండాలు కానీ, కుల మతాలకు సంబంధించిన జెండాలు కానీ తీసుకురావద్దండి. కేవలం తిరంగా జెండాలతో జరిగేటటువంటి ఈ తిరంగా ర్యాలీకి, ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీకి కేవలం తిరంగా జెండాలు మాత్రమే తీసుకొని వచ్చి సగర్వంగా భారతదేశం యొక్క విజయాన్ని తెలియజేసే విధంగా ఆపరేషన్ సింధూర్ యొక్క విజయోత్సవ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి. కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం గ్రామ దేవత శ్రీ పెద్దింటమ్మ తల్లి కొలుపులు 2వ రోజుకు చేరుకున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దింటమ్మ అమ్మవారికి సముద్ర స్నానాలు, మంగళ మేళాలు, కనక తప్పెట్లతో చద్ది నైవేద్యాల ఘటం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కుంట రత్నబాబు, మాడా శ్రీనివాసరావు, సూరినేని మురళీకృష్ణ, మర్రి అశోక్, గరిగంటి శ్రీనివాసరావు, గుర్రాల అప్పారావు, తాండ్ర శ్రీనివాసరావు, తోట ఏసురాజు, ఏమినేని తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి 18వ వార్షిక కొలుపులు వార్షికోత్సవం 14వ తారీఖు
శ్రీ 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 పద్మనాభ తల్లిది 14/5/2025 స్వామివారి అమ్మవారిది సముద్ర స్థానం 5/2025 ఈరోజు గురువారం సజ్జ నైవేద్యాలు అమ్మవారికి గ్రామం మొత్తంలో ఊరేగింపుతో సజ్జ నైవేద్యాలు మంగళమేళంతో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి మహిళ లక్షాధికారి కావటమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ప్రతి ఒక్కరూ సోలార్ సిస్టమ్ను ఉపయోగించుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలి. టాటా పవర్ సోలార్ రీటైల్ బిజినెస్ హెడ్ జె శ్రీనివాస్. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరగబోవు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగ ర్యాలీని విజయవంతం చేయాలి. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.